సో ఈవేళ గార్డెన్లో కొత్తగా ఏవే మొక్కలు పెట్టామో చూసుకొని అలాగే చిన్న చిన్న హార్వెస్ట్లు కూడా ఉన్నాయి. సో అవి కూడా చేసుకుందాము. సో వెల్కమ్ టు మా బృందావనం. సో ఫస్ట్ వచ్చేసి నేను ఏ మొక్కలు పెట్టానో కూడా చూపిస్తాను. దానికంటే ముందు మీకు ఒక ప్లాంట్ చూపిస్తా చూడండి. సో ఇది వచ్చేసి మలేషియన్ మ్యాంగో అండి. సో మామిడి ఆల్మోస్ట్ అన్నీ అయిపోతున్న టైంలో ఇది పూత స్టార్ట్ అయిందనమాట. అండ్ జామ మొన్ననే ఈ మధ్య హార్వెస్ట్ చేశాను, బాగా వస్తున్నాయి. డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఈసారి సైజ్ బాగా వచ్చింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే వైట్ నేరేడ్ అండి ఇది. సో లేట్గా పూత స్టార్ట్ అయిందనమాట, ఏమో చూడాలి నిలబడుతుందో లేదో. ఇక్కడ వచ్చేసి టమాటో పెట్టుకున్నానండి. ఇది 3 కుండీల్లో పెట్టాను అనమాట టమాటో. మొక్కలు ఎదుగుతున్నాయి కదా, ఆల్రెడీ బెండ్ అయిపోతుంది ఒక సైడ్కి. టమాటోకి కంపల్సరీ సపోర్ట్ ఇవ్వాలన్నమాట. పెరిగింది కదా, ఇంకా కర్ర ఎదురు కడతాను ఇప్పుడు. అండ్ ఇది చల్లగా ఉంది కదా అని ఇప్పుడే మార్చా చిక్కుడు పాదు. కనుపు చిక్కుడు అంటారు కదా, అదనమాట నాటు చిక్కుడు. అండ్ ఇంకా ఈ మడి చూసినట్లయితే లాస్ట్ టైం ఇందులో గోంగూర వేసాను కదా, సో గోంగూర అంతా తీసేసి బెండ మొక్కలు పెట్టాను అనమాట. ఈసారి బెండలో 2 రకాలు వేసాను. సో నార్మల్ ఈ గ్రీన్ బెండ ఒకటి, రెడ్ బెండ ఒకటి వేసాను అనమాట. అప్పుడే చూడండి పిట్స్ ఎలా ఎఫెక్ట్ అయిపోతున్నాయో. మొన్న ఒకసారి స్ప్రే చేశాను, మళ్ళీ స్ప్రే చేయాల్సి ఉంది నీమ్ ఆయిల్ ఏదైనా. వీక్లీ వన్స్ కంపల్సరీ స్ప్రే చేయాలి. సో బెండ 1-2 మొక్కలు పెట్టుకుంటే సరిపోవండి, కొంచెం ఎక్కువ మొక్కలే ఉండాలి. అండ్ ఈ గ్రో బ్యాగ్లో వచ్చేసి పాలకూర ఇంకా చుక్కకూర పెట్టాను. సో పాలకూర అయితే పాడైపోయిందండి, తీసిస్తాను. ఇది ఆల్మోస్ట్ తీసాను, మళ్ళీ కొత్త మొక్కలు వేయాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి చుక్కకూర, ఇది ఇవాళ హార్వెస్ట్ చేద్దాం. ఇందులో మిరప మొక్కలు పెట్టాను కానీ తీసిస్తాను ఇవి. అండ్ ఇక్కడ వచ్చేసి బ్లాక్ టబ్స్లో పెట్టాను అన్నమాట గోంగూర మళ్ళీ. సో ఇవాళ ఇది కూడా హార్వెస్ట్ చేసుకోవాలి. ఆ మడిలో ఎక్కువ పెట్టేస్తే ఎక్కువైపోతుంది గోంగూర. సో బెండకాయలు అయితే యూజ్ అవుతాయి కదా అని చెప్పి మళ్ళీ 2 మార్చేసాను అనమాట. అండ్ ఇది బెండలో 2 రకాలు పెట్టానని చెప్పాను కదా, ఇది వచ్చేసి ఎర్రబెండ. అండ్ ఇవి మిరప మొక్కలు. ఇక్కడ వచ్చేసి బర్బటాలు పెట్టానండి, లాంగ్ బీన్స్ ఉంటాం కదా. ఆల్రెడీ పాత మొక్క అయిపోతుంది ఇంకా కాపు. సో అది అయ్యేలోపు ఇవి అందుతాయి కదా అని చెప్పి ఇక్కడ మళ్ళీ 3 మొక్కలు పెట్టాను. ఇది వచ్చేసి ఆగాకర పెట్టాం కదండి, 3 దుంపలు పెట్టాను కదా, 3 దుంపల్లోని ఆడపూలు మాత్రమే వస్తున్నాయి. ఇక్కడ చూసారు కదా, సో ఇలా వచ్చి పోతున్నాయి అన్నమాట మళ్ళీ. సో ఇవన్నీ ఆడవే వస్తున్నాయి. ఉంది కదా, ఇలాగా కాయ వచ్చి పువ్వు వచ్చింది ఆడవి అనమాట. సో చెట్టు అంతా అలాగే కనిపిస్తుంది, ఇలాగా ఎల్లోగా అయిపోతుంది. పాలినేట్ చేయడానికి కూడా మేల్ ఫ్లవర్స్ లేవు. సో ఇంకెప్పుడు కాస్తే అప్పుడు కాస్తాయని ఊరుకోవటమే. కాపు అయితే బాగానే వచ్చింది,
బట్ పాలినేషన్ ఛాన్స్ లేదు. 3 మరి ఆడ మొగ్గలు అయిపోయినాయి ఏంటో. అండ్ ఇది వచ్చేసి ఇంకొక రెడ్ బెండ. ఆనపకాయ. సో ఇక్కడ వచ్చి 3 కుండీల్లో కాకరపాదులు పెట్టానండి. మళ్ళీ యాక్చువల్గా ఇవి విత్తనాలు పడి అవే వచ్చినాయి అన్నమాట. చూడాలి, ఇంకో సైజు బాగా వచ్చిన తర్వాత చేసుకుందాం హార్వెస్ట్. సో ఇదొక్కటి, ఇంకా 2 కుండీలు అవి. నిమ్మకాయలు ఉన్నాయి, ఇవి హార్వెస్ట్ చేసుకుందాం. సో మళ్ళీ ఇది దగ్గరికి ప్రూనింగ్ చేసి మళ్ళీ మందులు ఇవ్వాలన్నమాట నిమ్మ మొక్కకి. చాలా కాపు వచ్చింది కదా, ఇంకా మట్టిలో బలం తగ్గిపోతుంది. యాక్చువల్గా మళ్ళీ పోత వచ్చేసింది. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. సో ఇక్కడ ఒక జాంకాయ ఉంది, ఇది ముందుకు హార్వెస్ట్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయండి, ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దాము. జస్ట్ ఇలా ట్విస్ట్ చేస్తే చాలు. సైజ్ బాగా వచ్చింది కదా ఈసారి. అండ్ ఇక్కడ ఒకటి ఉంది. సో చుక్కకూర కూడా తీసేద్దాము, కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం, మళ్ళీ వస్తాం. ఇందులో కూడా మిరపకాయలు ఉన్నాయి, కోద్దాం. సో ఇవి తీసేద్దాం అనుకున్నాను, తీసేసే టైంకి మళ్ళీ కాపు వస్తుంది. ఇక్కడ దొండకాయలు ఉన్నాయి, కొద్దాం.
సో గోంగూర వచ్చేసి రేపు కోస్తానండి, అన్నీ ఒకే రోజు వేస్ట్ కదా ఆకుకూరలు. సో చుక్కకూర వండిన తర్వాత గోంగూర కోస్తాను. సో బెండలో 2 రకాలు వేసాను అన్నాను కదండి. పైన వచ్చేసి గ్రీన్ బెండ వేసాను కదా, మిగిలినవి రెడ్ బెండ్ అన్ని ఫ్లోర్లో పెట్టాను. సో కాయ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఒక మిరప ముక్క ఉందండి, ఇవి కూడా కోసుకుందాము. సమ్మర్లో ఇవేవి కాయలేదన్నమాట, అన్నీ ఇప్పుడు కొంచెం వర్షాలు పడే వాతావరణం బాగున్నాక వస్తున్నాయి. మునగ చెట్టు ఒక కాపు అయిపోయిందండి, ఇప్పుడు మళ్ళీ ఇగో పూత వస్తుంది. చెట్టు చూసారా, ఇంకా బాగా హైట్ వెళ్ళిపోయింది. సో ఇదొక రకం మిరప అండి, ఇది తెగులు వచ్చేసినట్లుంది. కాయలు మాత్రం పెద్దగానే వచ్చాయి. చూడండి ఎంత మీరు కాయ చేశారు, ఎంత కాయన్నా. ఇది సీడ్ కోసం వదిలేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేతిబీర పెట్టానండి. ఇప్పుడు ఎదుగుతుంది. ఇందులో కూడా 2 మొక్కలు పెట్టాను నేతిబీరే. ఇంకా పొట్లు అవి వేసాను కానీ సక్సెస్ అవ్వలేదన్నమాట. అండ్ ఇందులో కొన్ని ఆకుకూరలు పెట్టాను, వర్షాలు కదా కొంచెం పాడైనాయి. పాలకూర, చుక్కకూర అండ్ మెంతికూర.
ఇందులో కొంచెం అల్లం పెట్టాను. ఇక్కడ కొన్ని మిరపకాయలు ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. మిరప కొన్ని వాలంటీర్గా వచ్చినాయి కదా, సో ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉన్నాయి అన్నమాట. సో ఇవ్వండి ఇవాల్టి హార్వెస్ట్, అలాగే కొత్తగా పెట్టిన మొక్కలు. సో గోంగూర కోయలేదన్నమాట, అన్నీ ఒకేసారి అయితే ఆకుకూరలు పాడవుతాయి కదా, ఫ్రెష్గా కోసుకోవచ్చు అని చెప్పి. సో డ్రాగన్ ఫ్రూట్లో పింక్ ఆల్రెడీ చుట్టాలు వస్తే టేస్ట్ చూపించాను. మన మిరపకాయలు, మిరప బాగా వచ్చాయి కదా ఈసారి. చూసారు కదండి, ఇది ఇవాళ హార్వెస్ట్. సో నెక్స్ట్ హార్వెస్ట్కి బెండ మొక్కలు అవి కూడా మనకి యాడ్ అవుతాయి. అండ్ బీర కూడా పెట్టాం కదా, నేతి బీర, కాకర, ఇవన్నీ కూడా మళ్ళీ మనకు అందుతాయి అన్నమాట. సో ఈ వాళ్ళకి చిన్న హార్వెస్టే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.